హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. రష్యా మీద అమెరికా శాంక్షన్స్ విధించింది. సో దీంతో ఓవర్ నైట్ ఆయిల్ ప్రైసెస్ అనేది 5 to 6% ఇంక్రీజ్ అవ్వడం చూసాము. దీంతో మన ఇండియన్ ఎకానమీకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. ఆయిల్కు సంబంధించి ఇండియా ఎక్కువ ఇంపోర్ట్సే చేసుకుంటుంది. మనకి లోకల్గా ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఉండదు కాబట్టి మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ మధ్యకాలంలో మనం రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. మనకి తక్కువ రేట్లో ఇస్తామని చెప్పేసి రష్యా ముందుకు రావడంతో మనం ఎక్కువగా రష్యా నుంచే కొనుగోలు చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు అమెరికా రష్యా మీద శాంక్షన్స్ విధించడం అనేది మనకి కొద్దిగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఓవరాల్గా 7.3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే క్రూడ్ ఆయిల్ని రష్యా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవ్రీడే. అది ఆల్మోస్ట్ 7% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్. సో గ్లోబల్ డిమాండ్కి సంబంధించి ఇది 7% సప్లై చేస్తారు రష్యా నుంచి. సో దాని మీద శాంక్షన్స్ వేస్తే ఓవరాల్గా ఆయిల్ ప్రైసెస్ అనేది ఒకసారిగా రైజ్ అవ్వడం చూస్తాం మనం. రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకున్న కంట్రీస్ చైనా అండ్ ఇండియా. ఈ రెండు కంట్రీస్ ఇక మీద శాంక్షన్స్ మూలంగా ఆయిల్ కనుక దిగుమతి చేసుకోలేకపోతే ఆయా ఎకానమీస్ కాస్త ఆయిల్కి సంబంధించిన ప్రైసెస్ రైజ్ అవ్వడంతో కాస్త ఇంపాక్ట్ అయ్యే అవకాశం మాత్రము ఖచ్చితంగా ఉంది. కానీ ఈ శాంక్షన్స్ అనేవి రష్యా ఎకానమీని ఏ విధంగా దెబ్బతీస్తాయి, తదనుగుణంగా ఉక్రెయిన్ మీద వాళ్ళు చేసే యుద్ధానికి ఎంతవరకు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ప్రశ్నార్థకమే. కానీ ఈ శాంక్షన్స్ సాగ్గా చూపి ఏదైతే ట్రేడ్ డీల్స్ ఉన్నాయో, చైనాతోటి ఇండియాతోటి ట్రేడ్ డీల్స్ ఉన్నాయో ఆ ట్రేడ్ డీల్స్ని క్లోజ్ చేద్దామని చెప్పేసి అమెరికా ప్లాన్లో భాగంగా ఇది చేసినట్టుగా క్లియర్గా కనపడుతుంది మనకి. కాకపోతే ఈ శాంక్షన్స్ని ఎంతవరకు పాటిస్తాయి, ఇండియా కానీ చైనా కానీ ఆయిల్ కంప్లీట్గా స్టాప్ చేస్తాయా లేదంటే రెడ్యూస్ చేస్తాయా, ఇది మనం రాబోయే రోజుల్లో గమనించాలి. ట్రేడ్ డీల్కి సంబంధించి పాజిటివ్ ఆప్టిమిజం తోటి మన మార్కెట్స్ నిన్న హైలో ఓపెన్ అవుతూ అక్కడి నుంచి లోయర్ సైడ్ క్లోజ్ అవ్వడం చూసాము. ఇండియా కానీ అమెరికా కానీ ట్రేడ్ డీల్కి చాలా క్లోజ్గా వచ్చారు. ఏషియన్ సమ్మిట్లో మోదీ అండ్ ట్రంప్ మీట్ కాబోతున్నారు. అక్కడ చర్చలు జరగబోతున్నాయి. ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చలు జరగబోతున్నాయి అని చెప్పి అంచనాల మీద మార్కెట్లో కాస్త పాజిటివ్ సెంటిమెంట్ అనేది వచ్చింది. కానీ మోదీ ఆ మీట్కి అటెండ్ కావటం లేదు, ఓన్లీ డిజిటల్గానే అటెండ్ అవుతాడు, ఫోన్ కాల్లోనే అటెండ్ అవుతాడు అని చెప్పేసి న్యూస్ తోటి కాస్త మార్కెట్లో ఆ పాజిటివ్ ఆప్టిమిజం ఏదైతే ఉందో అది కాస్త నెగిటివ్గా టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి ముఖ్యంగా దాని మూలంగానే మన మార్కెట్స్ కాస్త నెగిటివ్గా టర్న్ అవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. ఈ సమిట్లో కనుక మోదీ ట్రంప్ మీట్ అవ్వడం జరగకపోతే ఏదైతే పాజిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో వచ్చిందో అది మరలా న్యూట్రలైజ్ అయిపోతుంది. సో చూడాలి, మనకి దీపావళికి శుభాకాంక్షలు అందజేసిన ట్రంప్ అదేవిధంగా మన మీద పాజిటివ్గా ఏదైనా ఈ టారిఫ్కి సంబంధించి ఇప్పటివరకు 50% ఉన్న టారిఫ్ని 15 to 16% కనుక తీసుకొస్తే అది మన ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్. సో అదర్వైజ్ మన ఇండియన్ మార్కెట్స్ ఇదే ప్రెషర్ తోటి ఇంకొద్ది వారాలు కూడా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాగే మన కరెన్సీ రూపీ ఎగెన్స్ట్ డాలర్ కాస్త స్ట్రెంగ్తన్ అవ్వడం చూస్తున్నాము. గత వారం రోజుల్లో ₹88.80 ఉన్న రూపీ ఎగెన్స్ట్ డాలర్కి ఇప్పుడు ₹87.60 సుమారుగా ₹1.20 వరకు స్ట్రెంగ్తన్ అవ్వడం చూసాము. ఇది కాస్త పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొద్ది గనక స్ట్రెంగ్తన్ అయితే అది వాణిజ్యపరంగా మన ఇండియా ఎకానమీకి కాస్త బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఓకే, ఈరోజు మన మార్కెట్స్ ట్రేడింగ్ విషయానికి వస్తే పాజిటివ్గా ఓపెన్ అయిన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ 10 గంటల తర్వాత కంటిన్యూస్గా సెల్ ఆఫ్కి గురవుతూ ఆఫ్టర్నూన్ సెషన్ ఆల్మోస్ట్ 2 o'clock వచ్చేటప్పటికి 25,718 లో ఫామ్ చేసి చివరికి 25,795 క్లోజ్ అయింది. ఈరోజు ప్రధానంగా ఈ ఫాల్కి రీజన్ చూడాలి అంటే బ్యాంకింగ్ స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే 378 పాయింట్లు అంటే 0.65% నష్టపోవడం జరిగింది. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్ ఆఫ్ చూసాం మనం. ఈరోజు నిన్న పాజిటివ్గా ఓపెన్ అవుతూ 58,577 దగ్గరికి రీచ్ అయిన తర్వాత క్లోజింగ్ వచ్చేటప్పటికి 58,000 దగ్గర క్లోజ్ అవడం చూసాం. అంటే 570 పాయింట్లు నిన్న కోల్పోయింది. నిన్న ట్రేడింగ్ సెషన్లో క్లోజింగ్ టయానికి ఓపెనింగ్ కంటే కూడాను 577 పాయింట్లు లోయర్ సైడ్ క్లోజ్ అయింది. సో అదే కంటిన్యూ చేసింది ఈ రోజు కూడాను 378 పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అవుతూ 57,700 దగ్గర క్లోజ్ అయింది. అందుమూలంగానే ఈరోజు నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు మనం. బ్యాంకింగ్ స్టాక్స్తో పాటుగా ఈరోజు నెగిటివ్గా మూవ్ అయినాయి అంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడాను. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 424 పాయింట్లు అంటే 0.75% నష్టపోయి ప్రధాన ఇండిసెస్ నెగిటివ్గా క్లోజ్ అవడానికి ఈరోజు ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంకింగ్ స్టాక్సే ప్రధానంగా కాంట్రిబ్యూట్ చేసినాయని చెప్పుకోవచ్చు. ఐటీ మాత్రం ఈరోజు న్యూట్రల్గా క్లోజ్ అవ్వడం చూసాము.
ఐటీ నుంచి పెద్దగా సెల్ ఆఫ్ లేదు. నిన్న లైమ్ లైట్లో ఉన్న ఐటీ ఈరోజు అంత విపరీతమైన సెల్ ఆఫ్ గురి కాలేదు, కానీ కాస్త స్లైట్ నెగిటివ్గానే ఒక 50-60 పాయింట్స్ ఇండెక్స్ పరంగా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాము. ఓకే, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు ఏ విధంగా మూవ్ అయింది, రేపటికి అంటే మండేకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేసి అబ్జర్వ్ చేయాలో చార్ట్ చూస్తూ మార్క్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. సో నిన్న ఈరోజు కంప్లీట్గా రెడ్ క్యాండిల్స్, అంటే నిన్న పాజిటివ్గా అంటే 20 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయినా సరే హై నుంచి లో క్లోజ్ అవడం వల్ల ఇది రెడ్ క్యాండిల్గా చూపిస్తుంది మనకి చార్ట్లో. ఈరోజు అయితే పాజిటివ్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి లోయర్ సైడ్ కంటిన్యూస్గా లోయర్ సైడ్ మూవ్ అవుతూ మన సపోర్ట్ నిన్న ఏదైతే సపోర్ట్ అనుకున్నామో 25,820 నుంచి 25,800 దానికంటే బిలో క్లోజ్ అవడం అనేది కాస్త అంటే ఒక 5 పాయింట్స్ బిలో క్లోజ్ అయింది. బట్ స్టిల్ ఆ సపోర్ట్ లెవెల్ కంటే బిలో క్లోజ్ అవ్వడం చూసాం మనం. ఈరోజు లో వచ్చేసేసి 25,718. ఓకే, సో మనకి నెక్స్ట్ సపోర్ట్ కింద చూడాలంటే ఈ లెవెల్స్ చూడాలి. సో ఇక్కడ మనకి కాస్త రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తూ డౌన్ అయింది కదా 30th జూన్ ఆర్ 1st జూలై. ఓకే, సో ఆ లెవెల్ని అంటే 25,670 లెవెల్ని ఇప్పుడు సపోర్ట్ కింద చూసే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి డౌన్ అయితే కనుక మరలా 25,450 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఏదన్నా వీకెండ్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే ఈ లెవెల్ 25,670 లెవెల్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది. మండే, ట్యూస్డే మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ ఎక్స్పైరీ మూవ్స్ మండే, ట్యూస్డే కాస్త ప్లే అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకుంటే 25,670 దగ్గర కనుక సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్ అవ్వగలిగితే మరలా 25,800 కనుక క్రాస్ చేయగలిగితే మరలా ఒకసారి 26,000 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, 26,000 అప్ సైడు, 25,670 అనేది లోయర్ సైడు. ఇది మండే అండ్ ట్యూస్డేకి మనము గమనించాల్సిన లెవెల్స్. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు స్ట్రాంగ్ నెగిటివ్గా క్లోజ్ అవడం చూసాం మనము. సో ఓపెనింగ్ నుంచి కూడా కంటిన్యూస్గా డౌన్ అవుతూనే వచ్చింది. ఓకే, సో ఓపెనింగ్లో కాస్త పాజిటివ్ చూపించినప్పటికీ కూడాను అది కంటిన్యూస్గా నెగిటివ్గా మూవ్ అవుతూ క్లోజింగ్ వచ్చేటప్పటికి 57,700 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మనం నిన్న సపోర్ట్ కింద భావించిన లెవెల్ ఏంటంటే 57,580. అయితే ఈరోజు దానికంటే లోయర్ లెవెల్ 57,480 వరకు కూడా మూవ్ అయితే అప్ సైడ్ మూవ్ అయింది. కానీ బట్ స్టిల్ మనకి రేపటికి కూడా అంటే మండేకి మనం సపోర్ట్ చూడాలంటే 57,550, 580 ఆ లెవెల్నే మనము సపోర్ట్ కింద చూడాలి. ఓకే, అది క్రాస్ చేసి డౌన్ అయితే మరలా 57,300, 57,250 లెవెల్స్ వరకు అంటే ఒక 250-300 పాయింట్స్ అనేది మరలా లోయర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 57,550 కనుక డెసిసివ్గా డౌన్ సైడ్ మూవ్ అయితే మండే 57,250 నుంచి 57,300 ఆ లెవెల్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, లేదు మనకి రివర్స్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకుంటే 58,000 అనేది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో 58,000 అనేది మనము రెసిస్టెన్స్ కింద చూడాలి. సపోర్ట్ వచ్చేసేసి ప్రస్తుతం అయితే ఇదే చూడొచ్చు, 55,550 మనం సపోర్ట్ కింద చూడొచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.